హాయ్ గైస్, వెల్కమ్ టు విస్టా ఏబిఎం ఛానల్. సో ఈరోజు మేము ట్రెక్కింగ్ కమ్ క్యాంపింగ్ వచ్చాము. లాస్ట్ టైం వచ్చేసి ఇదే ప్లేస్ కొద్దిగా డిఫరెంట్గా ఉండింది. ఆ ప్లేస్ కంటే ఇది కొద్దిగా ఇంకా బెటర్గా ఉంది, చాలా అడ్వెంచరస్గా ఉంది ఫ్రెండ్స్. సో వీక్లీ వన్స్ ఇలా రావడం అనేది మేము అలవాటు చేసుకున్నాము, చాలా హ్యాపీగా ఉంది. ట్రెక్కింగ్ అనేది మేము ఈవినింగ్ స్టార్ట్ చేస్తాము, నైట్ మేము ఇక్కడే వండుకుంటాము, తింటాము, నైట్ ఇక్కడే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అయిపోతాం. బట్ ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా హై ఆల్టిట్యూడ్లో వచ్చాము, చాలా అడ్వెంచరస్గా ఉంది. అలాగే ఏంటంటే చూడండి, ఇక్కడ వ్యూ అంతా నా బ్యాక్గ్రౌండ్లో అంతా మంచిగా ఈ వ్యూ చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అది కాక కొద్దిగా రైనీ సీజన్ కాబట్టి రైన్ పడింది, ఇక్కడ ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. చల్ల గాలి, ఆ గాలి సౌండ్ మాకు వినిపిస్తుంది. అలాగే నా బాడీకి గాలి తాగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చలి వేస్తుంది, చెమట ప్లస్ గాలి, చలి. నియర్లీ ఇది 3500 ఫీట్స్ అంటున్నాడు మా సారు. చాలా చూడండి, స్వెట్ అంతా చెమట, నా షూస్ కూడా అరిగిపోయాయి ఫ్రెండ్స్, అంతగా ట్రెక్కింగ్ చేశాము ఈరోజు. అది అంటే కొండ కొద్దిగా రఫ్ ఉంది, ఈ హిల్ అనేది, షూస్ అరిగిపోయాయి. ఆ వేలో స్లిప్పరీ కూడా ఉంది, వర్షం పడింది కాబట్టి. సో మీరు కూడా వస్తానంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు పర్సనల్గా మీట్ అయ్యి మమ్మల్ని తీసుకెళ్ళని. బట్ మా టీం వరకు ఇప్పుడు వెళ్తున్నాము, నెక్స్ట్ టైం మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా నెక్స్ట్ ఏమేమి జరుగుతుంది అనేది నెక్స్ట్ క్లిప్లో నేను చెప్తాను మొత్తము. నైట్ వ్యూ అంతా ఎలా ఉంటుంది, మేము మార్నింగ్ రిటర్న్ ఎలా వెళ్తాము. బట్ ప్రతి ఒక్కటి మేము చూస్ చేసుకునే ప్లేస్ ప్రతి ఒక్కటి కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. మా జర్నీ స్టార్ట్ అయ్యే కంటే ముందు మేము ఇక్కడ మా గ్రోసరీస్ అన్నీ తీసేసుకొని స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఇవంతా ముందుగానే లిస్ట్ మేము రెడీ చేసుకున్నాము, దాని ప్రకారం అన్నీ తీసేసుకొని స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ చికెన్ షాప్కి వచ్చేసి చికెన్ కూడా ఆర్డర్ ఇచ్చాము. 1.5 kg సరిపోద్దని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లీలా సార్ ఎప్పుడు మమ్మల్ని ప్లానింగ్తో ముందుకు తీసుకెళ్తారు. మేము అన్నీ చెక్ చేసి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూసారా వెళ్ళే కొద్దీ ఎలా అనిపిస్తుందో. సో కానీ మేము ఎక్కడ తిరగలేదు, వన్స్ అన్నీ పక్క ప్లానింగ్తో ఉన్నాం కాబట్టి ఇంకా అడుగు వేసాక ముందుకు వెళ్తాము ఏది ఏమైనా సరే. సో ఇది సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేసే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత స్లిప్పరీ ఉందో స్టెప్స్ వచ్చేసి. బట్ ఇక్కడైతే మంచి అడ్వెంచరస్గానే చెప్పొచ్చు. స్లిప్పరీ ఉన్నా కూడా చూడండి, మంచి అడ్వెంచరస్ ట్రెక్కింగ్ ఇది, అట్ ద సేమ్ టైం క్యాంపింగ్ కూడా. సో అందరికి నేను చెప్తున్నా, మంచి ఫుడ్ తెచ్చుకోండి, మంచిగా చేసుకొని తినండి, మళ్ళీ రిటర్న్ అయిపోండి. సో ఇక్కడ వర్షం పడింది ఇప్పుడే, ఒక 5 minutes బ్యాక్ ఆగిపోయింది. ఇక్కడ మేము వచ్చేసి హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం, చూడండి ఎంత హైట్లో ఉన్నాము. లొకేషన్ ఎలా ఉంది ఇది? చాము ఎలా ఉందా అని క్వశ్చన్ మార్క్ వేసింది. చాము ఎలా ఉంది లొకేషన్? చాలా బాగుందా చందు? లొకేషన్ ఎలా ఉంది? 2 వాటర్ క్యాన్లు చూడండి, అప్పుడే మా వాళ్ళంతా అలసిపోయారు. ఈ లొకేషన్ వచ్చేసి లాస్ట్ టైం మేము వచ్చిన లొకేషన్కి కొద్దిగా దూరంలో ఉంటుంది, బట్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎంత అలసిపోతున్నాను అప్పుడే. మా సార్ ఏమో ఎక్కేసాడు అప్పుడే, మ్యాక్సిమం 90% ఎక్కేసాడు. తేజ కూడా ఎక్కింది, చందు ఎక్కుతున్నాడు 2 వాటర్ క్యాన్ పట్టుకొని.
చాము కొద్దిగా స్లోగా పోతుంది, నేనేమో ఈ వీడియో తీసుకుంటూ స్లోగా ఎక్కుతున్నా. మేము పైకి వెళ్ళాక ఫైర్ వేయడానికి కట్టెలు ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యాక్సిమం ఉంటాయి, బట్ ఈ వర్షానికి తడిసింటాయి కాబట్టి మా లక్ను మేము టెస్ట్ చేసుకుంటున్నాం. తేజ చూడండి ఫ్రెండ్స్, పోతూనే ఉంది. మేము ఇక్కడ ఆగినా కూడా ఫుల్ ఎనర్జెటిక్ ఉంది ఫ్రెండ్స్ తేజ. మేమేమో ఇక్కడ ఆగేసాము. సీ వ్యూ చూస్తారా, చూడండి. సో అదే చంద్రగిరి ఫోర్ట్. చంద్రగిరి ఫోర్ట్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. సో మేము ఈ లొకేషన్లో ఉన్నాం. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అది కూడా వర్షం పడింది, క్లైమేట్ మంచిగా ఉంది. వరకు ఉండేది ఆ చంద్రగిరి కోట లోపలే ఊరు ఉండేది. ఆర్కియాలజీ కంట్రోల్కి వచ్చే కొంచెం దిక్కేసి కాంపౌండ్ వాళ్ళంతా చాలా పెద్దది. ఈ ముందుండే కాంపౌండ్ వాళ్ళంతా కూడా. సో ఇక్కడ క్యాజువల్గా అందరూ ట్రెక్కింగ్కి వస్తుంటారు ఫ్రెండ్స్. అందుకే చూడు, రూట్ మంచిగా ఏర్పరిచిపోయారు మా కోసమే. సో మీరు కూడా వచ్చినప్పుడు మంచిగా క్లైమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పరిగెత్తవచ్చు కూడా ఇక్కడ, నో ప్రాబ్లం. సేఫ్టీ అండ్ సెక్యూర్ ఫ్రెండ్స్. తేజ వెళ్ళిపోయింది గైస్, ఫాస్ట్గా వెళ్ళిపోయి రీచ్ అయిపోయింది. మేము చూడండి ఎంత బ్యాక్ పడిపోయినామో. మా చందుకు కూడా చాలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా. కానీ ఎక్కడ ఆగం ఫ్రెండ్స్, గోయింగ్ విత్ ద ఫ్లో. సో ఇలా ఎక్కడ అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. మాకు చూసారో చెమటలు ఎలా గారిపోతున్నాయో. సో వీక్లీ వన్స్ ఇలా వచ్చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చెమటలు చూడండి ఎలా గారుతున్నాయో. వాటర్ బాటిల్, లగేజ్ మాత్రం మేము ఎక్కడ తగ్గం ఫ్రెండ్స్. చలో గైస్, ఈ వ్యూ చూడండి గైస్, ఎంత ఇలా ఉంది ఫ్లాట్గా. అయినా మేము ధైర్యం చేసి ఎక్కాం. చెమట చూడండి కారిపోతుంది మా వల్ల. ఇంకా లాస్ట్కి వచ్చేసినాం ఫ్రెండ్స్, 90% అయిపోయింది. అయినా తగ్గేదే లేదు ఫ్రెండ్స్, గో విత్ ద ఫ్లో. సో ఫ్రెండ్స్, మేమైతే వండడం స్టార్ట్ చేసాం. చందు, తేజ, చాము కటింగ్ చేస్తున్నారు. సో వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కావాలంటే చూడు, వద్దంటే వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈసారి చాలా కాన్స్తా కానీ గెరటి
నువ్వు ఇంట్లో పని చేస్తావమ్మా, నిన్ను ఎవరు కాదనిందే. చేద్దామంటావా? చాలు కదా, సరిపోతే చేసుకున్నా. సరిపోద్ది సార్. ఏం సరిపోదు సార్ అది ఎక్కువ సార్, అది పొంగుతుంది సార్, వాటర్ పొంగి బయటకు వచ్చేస్తాయి. పొంగి పోసేస్తాను కింద. అన్నం ఎక్కువ కావాలి పిగులు. ఏం లేదు, నీళ్ళు తగ్గిపోద్దేమో అని చిన్న డౌట్. ఇలా కూడా చేస్తా, రైతు మధ్యలో వేయచ్చు. ఉండవమ్మా, మనం ఎక్కడున్నాము? పోసి వాళ్ళు అంత అడవికి వస్తాయి. అవదండి, అన్నం సరిపోదు, అన్నం రైస్ వేయాలి కదా. కడిగే రైస్ వేయాలా, కడగకుండా వేయకూడదా? ఏం కాదులే ఫ్రెండ్స్, దిగంగానే స్నానం చేస్తా. ఒక లేయర్ ఎక్స్ట్రాగా తీసేస్తున్నాం. కడగడం వాటర్ ఎక్కువ వేస్ట్ చేయకండి. ఆ బండపై నీళ్ళు కడగచ్చుగా, బాగున్నాయి. వర్షం నీళ్ళు ప్యూర్ ఆర్వో. హ్యాండ్ వాష్ మాత్రం అవే వాడండి. అవునవును ఫ్రెండ్స్, అన్నిటికీ వైట్ అయిపో. ప్లానింగ్, ఓ ఎగ్జిక్యూషన్, ఒక ఆర్గనైజర్. ఇది కదా మేనేజ్మెంట్ అంటే. ఇదే మీరు ఎంబీఏలో చదువుకున్నది. ఫోన్ లో ఏరోప్లేన్ అన్నమాట. మీదేనా సార్ అది? అందుకని 50 రూపాయలు కొనుక్కొస్తావేంది నువ్వు? మరి అది 10 రూపీస్ తెచ్చాము. మరి 10 రూపీస్ మినిమం లేరా? 10 మినిమం. కరేపాకు 10 రూపీస్ దానా? అది మంచి కారం. మళ్ళీ మసాలాస్ వేస్తాం మేము. ఓకే, ఆడియన్స్ ఇంపార్టెంట్. చందు ఎంత మంచిగా కష్టపడతా. చాలా థ్యాంక్స్ రా చందు, మా కోసం నీ చేతితో ఫుడ్ చేసి పెడుతున్నందుకు. అంటే చేపి అలా నిరికిస్తున్నట్టు. చాము ఏం చేస్తున్నావు? చాము చేస్తున్నట్టు యాడ్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంటే తనకి చూడు, హెల్ప్ కూడా తీసుకోండి. చేతికి అడ్డం పెట్టి హెల్ప్ అంట. చందు పెద్ద పెద్ద కట్ చేసి ఇలా టైం లేదు మనకి. చందుకి నేర్పిస్తున్నాను. అవి బాగా నలిగితే గుజ్జు గుజ్జుగా వచ్చేదానికి ఛాన్స్. అది ఇదిరా మనకు కావాల్సిన లాంగ్వేజ్. ఇది ఈ లాంగ్వేజ్ మనకు కావాల్సిండేది. కొద్దిగా స్పైసీ చేసి సాల్ట్ తేలేదా ఎవరు? అది నేను చెప్పిన సార్ అప్పుడే. అడుక్కుని ఈడికి వచ్చి సాల్ట్ చెప్పు, వాడు ఇంకా నయము. నేను చెప్పినాను అప్పుడే అంట. సార్ నేను చెప్పినా కదా సార్. చెప్పినావు చూడు, లేదని అడగలేదు కదా నువ్వు. ఏంది వెనకాల బల్లి సౌండ్, కప్ప సౌండ్? అది కుక్క సౌండ్. అడవి కుందేలు సౌండ్. అది అది ప్లేట్ సౌండ్. అది మీరు పిల్ల కప్పలేదు, దారి కలిగిపోతుంది. ఇప్పుడు మనం ఉంటున్నామే నైట్ పూట్లో బయటకు వస్తాయి సార్ జనాలు. కప్ప కదా వచ్చింది, కప్పని జనాలు సార్. టమాటాలు సరిపోతాయి. తినని చూసి ఆ ఎర్రగడ్డలకి నిండిపోయేలాగా చికెన్ ఆడేస్తావు సార్. అది సార్ ఈ పినమేనా సార్ చికెన్ కి? తర్వాత అనిగిపోతాం సార్. మామూలుగా అయితే పట్టదు సార్ చికెన్ కి. అదే నా పినము. కండి రైస్ కడగాలన్నా అదే, టమాటాలు కడగాలన్నా అదే, ఆనియన్కి కండి తెస్తారు. కరేపాకు కూడా దాంట్లోనే అడిగారు కరెక్ట్, తీయచ్చు కదా దాన్ని. స్పేస్ లేదు, క్రియేట్ చేసుకోవాలి కొంచెం. ఎంత పెద్ద అడవిలో ప్లేస్ లేదు అంటున్నా నేను. ఆ పక్కకి ప్లేట్ లేదు సార్, అడవిలో కాదు. నేను చెంది ఏమనుకున్నాను తెలుసా, ఇక్కడికి పరుపులు ఎత్తుకొని వచ్చుకొని బాగా పిల్లో పరుపు ఎత్తుకొని వచ్చి ఇక్కడ మంచిగా పడుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఈ వర్షానికి ఎక్కడ స్కోపే లేకుండా పోయింది.
నిజం తేజ. చెప్పింది చాము. నేనదే చెప్పిన, వచ్చేటప్పుడు ఎక్కేటప్పుడు అది మధ్యలో ఒక్కొక్కటి వేసుకుంటా అది వచ్చేసిందంటే పోయేటప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోయింది. పరుపు తెచ్చుకొని ఉంటే ఈ సిచ్యువేషన్ కి అది పడేసింది. స్వర్గమే ఇది. ఇదే బాగుండేది. అవునవును, ఇది బాగుంటది. బ్యాంకాక్ లో దొరకదు సార్ ఇలాంటి స్వర్గం. నువ్వేందో లేస్తే బ్యాంకాక్ బ్యాంకాక్ అంటా ఉన్నా, యాడ చూసినా. బ్యాంకాక్ థైలాండ్ రాసుకున్నాడు. లోపల బాగుంది. ఏమేం చెందో ఆనియన్స్ బాగాలేవా? డ్యామేజ్ అనేది తెచ్చినారు. నాకే ఆ కిరాణా లేదు, నా ఆ కిరాణా కొట్లోకి వెళ్ళినప్పుడు అర్థమైంది అన్ని డ్యామేజ్డ్ ఉంటాయి దాంట్లో కదా. నీకు కూడా అలా అనిపించింది కదా తేజ? నీకురా స్కామర్ లా ఉంది అవ్వ. మాకు అన్ని వేసింది ఫ్రెండ్స్, టోపీ పెట్టింది. కానీ ఏదో కొంచెమన్నా మంచిగా ఉన్నాయి కొన్ని. వాతావరణం అనుకూలించింది ఫ్రెండ్స్, ఇంకేం భయం లేదు మాకి. గాలి వాన కాదు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా. గాలి అయితే ఫుల్ ఫ్రెండ్స్. చూడండి రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. సరిపోద్దంతా ఉడకలేదా సార్? చెప్తానే ఉన్నారు నీళ్ళు సరిపోవట్లేదు. ఇంకో నీళ్ళు వేయచ్చు కదా సార్ ఇప్పుడు? నా వంట గురించి తెలిసినప్పుడు నువ్వు బ్యాకప్ రాయిపోయి అన్న తెచ్చుకోవాలి, పోతే సంగటి చేసేసుకోవాలి. పొగ అయితే ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, పొగ వస్తున్నా ఫ్రెండ్స్ అంటే. అది ఇది ఫ్రెండ్స్. ఏంది అదేందో చెప్పు, అదేందో చెప్పు. సరే డ్రై కట్టెలన్నీ పెట్టేద్దాం సార్. ఇంకా చందు విన్నావా, ఈ డ్రై కట్టెలన్నీ పెట్టాలంట. గ్రాండ్ మా చికెన్ తెమ్మంటా. సో లాస్ట్కి మసాలా రైస్కి అయితే మంచి కుక్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ రైస్ ఉడికిందో లేదో చెప్పండి. చెప్పేదాకా ఉంటే మనం పోతామేమో. లైవ్ అయితే కామెంట్స్ అప్పుడే ఇస్తారు. ఆ ఉడికిందిరా దించే ఉడికిందిరా దించేది. లైవ్ ఇస్తే హైలైట్ వచ్చినారంటే జనాలు. పెరుగుతాయి. లైవ్ ఇంకా రాలేదురా నాకు. లైవ్ ఇస్తే ఛానల్ ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో చుట్టుపక్కల అంతా కప్పలు అరుస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ కప్పలు పందులు అర్థం కదా. మంట ఊరు పక్కన ఉండట్లేదు. మంట మండుకుంటే ఫుల్ మండుతుంది, లేకపోతే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి. సో కామెంట్స్ అయితే మంచిగా ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మేము ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బాగా చేస్తాం. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఇచ్చారు. గార్నిష్గా చేసేసినాడు. వా 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 వా, ఏంటి అసలు ఏం షేపులు. ఏ షేపుల గురించి మాట్లాడుతున్నారా? చూడండి ఫ్రెండ్స్, మా చందుకి ముందుగా 5 స్టార్ హోటల్లో పనిచేసిన అనుభవం ఉంది ఫ్రెండ్స్. అందుకే ఈ షేప్ లో అలా హైప్ ఇవ్వాలి చందు. ఇప్పుడు డాబాలకే హైప్ ఉంది. ఓకే, పంజాబీ డాబాలో వర్క్ చేశాడంట ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా కోసాడు. చూడండి ఈ క్రెడిట్ గోస్ టు చందు. తేజ, చందు ఎలా కోసాడు? బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ గా కోసాడు. ఇంకేం చేస్తావు చందు? చాలు చందు, ఇంకా పోదాం, స్టార్ట్ చేద్దాం. రైస్ అయిపోయింది. ఏం మళ్ళీ తీసుకున్నావు టమోటాస్ ని? ఓకే ఫ్రెండ్స్, పొగ చూడండి ఫ్రెండ్స్,
రైస్ అయితే భలే ఉడికింది ఫ్రెండ్స్. అస్సలకు ఇంత కరెక్ట్ 100% ఫ్రెండ్స్. ఉడికిందేమో చూడితే లేదు సార్, ఉడకలేదంట ఫ్రెండ్స్. ఏజా చేసిందంటే ఉడకలేదు. మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తుంది, నైట్ వ్యూ తిరుపతి. చూడండి ఫ్రెండ్స్, ఇది తిరుపతి. వావ్, చూసారా తిరుపతి నైట్ వ్యూ? మేము ఎంత హై ఆల్టిట్యూడ్లో ఉన్నామో ఇప్పుడు అర్థమవుతుందా? పెట్టేద్దాం, అన్ని రెడీగా పెట్టు. చూడండి ఫ్రెండ్స్, కడిగేసారంటే దానికి ఇప్పుడు మనం మసాలా వేరే కలుపుకోవాలి కదా. ఇది తిరుపతి. మొత్తం అంటే చికెన్ తో తినేద్దాం అంటారా? మేము ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. దాంట్లో అవుతుందా సార్? సార్ రైస్ చేస్తున్నారు, చందు చికెన్ కడుగుతున్నాడు, తేజ వాటర్ పట్టుకొని. సో ఇప్పుడు మేము చికెన్ కడిగేసి మంచిగా నీళ్ళతో తేజ చాకుతో కోసింది ఫ్రెండ్స్. బాయిల్ చేద్దాం సార్ బాయిల్ చేసుకుందాం రండి సార్. ఎగ్ చికెన్ కర్రీలు అట్లా వేసేస్తారు కదా. చాలా చెప్తే కొట్టేస్తారా సార్? కొట్టేస్తారు, కలబెట్టేస్తారు అట్లా. అయ్యో వదిలేండి సార్ అలా. చికెన్ కర్రీ ఎట్లా చేస్తారు? నువ్వు చేసేది అట్లా. పెట్టుకోండి. చికెన్ ఫ్రెండ్స్, చికెన్ తెచ్చుకున్నాం. ఏసీ ఉన్నట్లుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొండ మీద. ఆ సౌండ్ చూసారు, గాలి సౌండ్ వినపడుతుందా ఫ్రెండ్స్? గాలి సౌండ్ కాదు, పట్లం సౌండ్. పట్లం సౌండ్ అది. పొట్లం సౌండా? అది స్లోగా ఎత్తు, దించు. అక్కడక్కడ ఉండవు. నా స్టైల్ చూడు, చందుకి పంజాబీ డాబాల్లో వర్క్ చేసినాడు. గ్రేట్ రా. ఇక్కడ తీయద్దే ఫ్రెండ్స్, మేము కోడిగుడ్లు ఉడకబెట్టుకోవడానికి అడవిలో కొండ మీద ఉన్న నీళ్ళని యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. వావ్, నీళ్ళని ఎక్కడ వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే చామ చూడండి. కొంచెం ఎక్కువ పట్టు. మరి కింద వస్తుంది. ఏం కాదులే చామ, ఫాస్ట్గా. అది ఇది కావాలా మాకి. వావ్, ఫుల్గా పెట్టి. సార్ ఇలా ఎన్ని బాగుంటాయి. ఈ నీళ్ళని తాగొచ్చు ఫ్రెండ్స్, ఏం కాదు. మార్నింగ్కి ఇవి ఎంత ప్యూర్గా ఉంటాయో మార్నింగ్ కూడా ఒక క్లిప్ చూపిస్తా ఫ్రెండ్స్. 5 మెంబర్స్ ఉన్నాం ఫ్రెండ్స్. 5 ఎగ్స్ ఫ్రెండ్స్. 3 4 5 మెంబర్స్ 5 ఎగ్స్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనలోని ఎడిటింగ్ స్కిల్స్, అన్ని స్కిల్స్ బయటకు వస్తాయి ఇప్పుడు. అది అరచేతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్. బీబీక్యూ కూడా ప్రిపేరా? మొత్తం చికెన్ చేసుకుంటే పోదా? పర్లేదా? బీబీక్యూ అంటే టైం. వావ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బిజినెస్ ఏమైనా చేయాలనుకుంటే చందుగాడు హోటల్ పెడతాడు. ఎందుకురా నన్ను హోటల్ పెట్టి నాశనం చేయాలని అనుకుంటున్నారా? నన్ను ఇలా వీడియోస్ తీసా ఉంటా ఫ్రెండ్స్ నేను. వావ్, బాగా కుక్ చేస్తారు కాబట్టి చందుని ఏమంటారు అప్పుడు? ఇదే ఇదన్నా పట్టుకోరా. లైవ్ నాకు చెప్పాలి కదా మళ్ళా. నువ్వు వచ్చి నువ్వు మా మాకు కూడా తీసుకొచ్చినట్టున్నావు. ఆమె వచ్చి తెస్తా, నా మీద చెప్తాను చూడు. మళ్ళీ తీసేసాను అంత విశ్వాసంగా అంటారు అందరూ. అంత విశ్వాసాన్ని నువ్వే పెట్టుకో. అప్పుడు చాలు ఇంకా. ప్రతి రూపాయికి వీడియో పెట్టాలి. అదిగో చూడు, కనపడిందా? చాలా అన్నాక
ఏం దీన్ని ఒకటే వేసేస్తాం మొత్తం ఇంకా ఉన్నాయి వేస్తాం ఆపుకో. ఇండియా అది ఇండియన్స్. ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా అలానే తీస్తావా? కారం అవ్వదు. తట్టి తీస్తుంది చూడు. అది మళ్ళీ రాయలసీమ అంటే ఎట్లా ఉంటుంది? కారం పని ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. చికెన్ మసాలా సార్ దానికి ఇంకా కొంచెం 2 ప్యాకెట్లు గరం మసాలా క్లోజ్ లో ఒకేసారి కలిసి పెట్టు. మసాలాలో వేయకు. నువ్వు ఇట్లా పెట్టు. ఇట్లా పెడితే గాలికి లేస్తుంది. మాకు తెలియదు కదా ఎంత పడుతుందో. కలిసడానికి కాదు చెల్లి, ఫస్ట్ నువ్వు చికెన్ పైన ఏమైందా? అది ఒక టేస్ట్ చూద్దాం. ఫస్ట్ రవి తినిపిద్దాం. రెడీ చందు. కారం వేయాలి అసలు. కారం ఇంకా కొంచెం కారం పడాలి. పడాలా కట్ చేసాడు. కారం ఎన్ని ప్యాకెట్లు తెచ్చినారు? మళ్ళీ ఓ ప్యాకెట్ మొత్తం వేసింది. డైరెక్ట్ ఇట్లా అయిపోయింది సార్. ఇంకా పెరిగి కొంచెం ఇంకేమన్నా ఉన్నా వేసేయండి. సాల్ట్ కట్ చేయాలి. చాలు అయిపోయి ఏం కాదండి సార్. బీపీ ఉందా? నాకు లేదు. ఏం కాదు, సన్న పొద్దు తగలదు. పిండట్టే చిన్న వాటిలో పోసుకుంటా. సార్ పెట్టాలనుకుంటాను ఊరడానికి. వేసుకో చందు. ఇంకా అయిపోయిన తర్వాత చికెన్ మిక్స్ చేసేమ్మా ఇంకా బుజ్జి. దాంట్లో ఉన్నది కొంచెం 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 ఏం కాదు, కొంచెంలే. దానికి నువ్వు అవసరం లేదంట. సరే ఇది లాస్ట్ క్లోజ్ షాట్ పెట్టుకో. అది క్లోజ్ షాట్ కావాలి స్వామి. ఈ కరేపాకు కరేపాక ఏ ఆకు నాకు కరేపాక లేదు. చూడండి ఫ్రెండ్, నైట్ అయితే వర్షం ఫుల్గా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, మాకు కొద్దిగా సేఫెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. ఇక్కడ లగేజ్ మొత్తం తెచ్చేసాం. ఇక్కడ గాలి ఏం రాదులేరా, దప్పదాం పడానికి. మంట ఆగిపోయింది. మండుతుందా? కరెక్ట్గా మనకి వేసేదాంట్లో ఎగ్ చికెన్ అయిపోయేది. కట్టెలు అన్నీ తడిసిపోయినాయి. దీని మీద మూయకుండా గ్రేవీ ఎంత ఇప్పుడే తీసింది దాని మీద. ఓకే, గుడికి దాని మీద గుడికి నెలలో చికెన్ ఫస్ట్ ఉడకబెట్టేస్తాం. చికెన్ ఉడికిపోయి మెత్తబడిందంటే మళ్ళీ నీకు కర్రీ చేయడానికి ఈజీ. ఒక 2 నిమిషాలు ఉడికిపోయింది అనుకో, మళ్ళీ గ్రేవీ చేసుకోవడానికి ఈజీగా టైం పట్టదు ఎక్కువ. ఓకేనా? ఇదిగో సరిపోతుంది. పెడుతున్నా ఒక్క నిమిషం. వాటర్ ఎక్కువ అవ్వదు సార్. వాటర్ ఎక్కువైతే ఏమైంది? నీళ్ళు పొంగుతాయేమో సార్ పైకి. ఆల్రెడీ చికెన్ లోనే వాటర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పుష్పోయేది. ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. వర్షం ఎక్కువైంది. లైట్ ఉడికిపోయింది ఈజీగా.
ఏం కాదు బాబు, కాలిపోతుంది సార్. కొంచెం సార్ ఇదంటావా సాల్ట్ కొంచెం సాల్ట్ వాటర్ లో సాల్ట్ ఏం కాదులే, ఇంకా మామూలు మిస్టేక్, గ్రామర్ మిస్టేక్ పట్టుకుంటారు చూడు. దాంట్లో ఆనియన్స్ కొంచెం ఉడికిచ్చేదానికి నాకే తగలట్ల పైకి ఏం తగులుద్ది కానీ వచ్చింది చూడు. కట్టెలు కదా అడా దాని మీద ఏమెట్లేదు పట్టం తెచ్చి నీళ్ళు పెట్టుకుంటే బాగుండేది. వర్షం ఆగింది ఆగింది సెట్ అయిపోతుంది. వా మీ మాటే మాట సార్, అసలు వాన పడేదే కాదు, వాన 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 నువ్వే పిలిపించావు. చెప్తాను వద్దు రవి వద్దు రవి వద్దు రవి. ఫ్రెండ్స్ మాకు ఒక 20 minutes వర్షం రాకుండానే మా చికెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే నైస్. నేను చికెన్ ఉడికిపోతే మళ్ళీ గ్రేవీకి టైం తక్కువ పడుతుంది కదా. రీజన్స్ నాకు తెలియదు కానీ వర్షం పడినప్పుడే ఆగినప్పుడు పొగ వంట ఇంకా భలే వస్తుంది. అది కారణాలు తెలియదు. ఎవరయ్యా బీబీకి కొట్టి తోలు లేకుండా చందు నువ్వే కదా చికెన్ సెలెక్ట్ చేసి. అదే ఉన్నాయి సార్, ఎత్తేసప్పుడు మరి కర్రీలో ఉండేవి. పొగ జాగ్రత్త జాగ్రత్త, ఏం కలబెట్టద్దు, ఉడకని బాగా ఉడకని వదిలేసాయి. ఇంకా కావాలంటే 2-3 కట్టెలు ఎక్స్ట్రా పెట్టండి. ఫస్ట్ టైమా రెయిన్ లో అవుట్ సైడ్ ఉండడం మీరు? అంటే అన్ని కొత్తది అన్నారు అది సార్, అన్ని కొత్త ఎక్స్పీరియన్స్ అయినా ప్రతి ఒక్క అవును సార్. బాగా సార్ బాగా అంటే ఫుల్ వర్షం వస్తుందా సార్? మసాలా బాగా ఇనికింది. ఓకే ఓకే, అంటే వర్షంలో తడిపించినాం కదా సార్. ఇప్పుడు అలా కూడా అంటారా? కానీ మనం లాస్ట్ లో నీళ్లు పడినా పర్లేదు, అయితే ఏం కాదు. సార్ వాటర్ ఆన్ చేస్తే అయిపోదా? అట్లా ఎత్తే కంటే వాటర్ ఆన్ చేయండి. రాయిలు ఏమన్నా ఉంటదేమో కింద చికెన్ కి దానికి అన్నట్టు పెట్టాను. చికెన్ పడాలా? ఒక మొక్క పడినా గానీ నాకు ఒక మొక్క తెచ్చేసి నువ్వు పెద్ద మొక్క నన్ను అడిగితే డైరెక్ట్ బండ క్లీన్ మీద బండ మీద పెట్టేసి అది అంత వైల్డ్ వద్దులేండి సార్. ఇప్పుడే వాటర్ ఉడికిచ్చింది సార్. చికెన్ చికెన్ వరకు దీంట్లో వేసాను, కడిగాను నీట్ గానే వేసాను. తిప్పించాయి అంతే అంతే. కలుతుందా సార్? పెట్టున్నా పక్కకు చల్లగా ఉందరా కాలుతుందా అంత. ఓ పక్క చలి, ఓ పక్క వేడి, పక్క చికెన్ ఆ కరివేపాకు అప్పకుండామని ఎత్తేసేయండి, పచ్చిమిరకాయలు వరకు ఇప్పుడు మనకి సపరేట్ వేసిన తీసేయచ్చు. లేదు. తీసే అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఆయిల్ జరిగి ఓ అమ్మ ఏంద్ర నాయన ఇన్ని ఎరగట్లే సార్. చాలు సార్, తీసేస్తే బెటర్ అనుకుంటా. యా అక్కడ చికెన్ అంటుంది చూడు. చికెన్ ఎంత అన్నా ఏం కాదు.
రోస్ట్ అయిపోతుంది కదా. నేను పచ్చిమిరపకాయలు వేసేస్తాను. దేవన్ తేజ్ అనే కారణం. సో టమోటా రోస్ట్ కొద్ది అవునాయి బాగా. ఏం కాదు. టమాటాలు కరేపాకు వేసేయండి సార్. చందు పోయేటప్పుడు నీ సాక్స్ ని నీళ్ళలో వేసిపో. గుర్తుగా ఇక్కడ పెట్టేసి వెళ్తాను. లేదు లేదు నీళ్ళలో వేసిపోదాం. లేకపోతే ఎక్కడైనా చెట్టు కట్టేసిపోదాం. సెట్ సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటే ఆరబెడతావా ఏంటి మరి? ఇది పట్టుకున్నాడు, ఆ టైంలో పట్టుకున్నాడు. ఆన్లోనే ఉంది. వా ఇదేంది అల్లం వెల్లుల్లి పేస్ట్ సార్ కలబెట్టారు. కొంచెం తిప్పిన తర్వాత ఏంటి సార్? ఆగంటి తీసుకోండి సార్, బాగా వెళ్తుంది లోపల. ఇంకోటి పోస్తుంది ఉడకాలి కదా. ఆఫీస్ లో ఎక్కువ రోజులు ఒకటే ఏదన్నా బయట ఇప్పుడు వరదలు వచ్చాయని అమ్మో నేను బాగున్నాను, రోడ్లు బ్లాక్ అయిందంటే పోలేను అంటాడు. జలుబు ఇప్పుడు దీనివల్ల లైట్ గా జలుబు ఇమీడియట్ అందరికి జలుబు చేస్తుంది కదా. దీనివల్ల సార్ నేను సో ఈ టైప్ లోకి ఏంటంటే చిన్న చిన్న రీజన్స్ తో మనమే లీవులు పెట్టేది, స్కిప్ చేయడం స్టార్ట్ చేస్తాం. వర్క్ ని మన డౌన్ లైన్ టీం కూడా స్కిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర కరెక్ట్గా పని చేయించుకోవాలంటే మాత్రము మనం బాగా సర్వైవల్ మోడ్లో కనుక పర్సనాలిటీ అట్లా మనం బిల్డ్ అవ్వగలిగితే రియల్ లైఫ్లో చాలా హెల్ప్ అయింది. రేపు మీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ సర్వైవల్ స్కిల్స్ చూసిరారంటే కొట్టుకొచ్చేస్తారు అనమాట. ఈడికే వర్షం అంటే ఏదో డాక్ డూమ్ డూమే అని ఉంటుంది. బండికి ఇచ్చేటప్పుడు అర్థమైంటుంది సార్ వాళ్ళకి. ఈ బండికి బ్రేకులు లేదు, దానికి రివర్స్ వెళ్ళిపోతారు సార్. తెలుసు కదా సార్, స్టార్ట్ చేసే ముందు పోవడం తప్పితే వెనక్కి పోవడం. సాముదోలు ఉంటే బాగుండేది. అప్పుడు వెయిట్ వాళ్ళం సార్ ఇద్దరు. సార్ చేసేద్దాంలే, చేసేద్దాంలే సార్. ధనియాలు చాలు సార్. ఇది చికెన్ మసాలా ఎక్కువ ఏంటి సార్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వద్దా? మంటగా ఉంటే నీళ్ళు మినిమం చిత్తూరు మసాలా పడాల. ఇదే 30 పీస్ అవి రావట్లేదు. దించేసేదేనా? ఫోటో తీయట్లే. సో గైస్ ఇప్పుడు మేము బీబీక్యూ స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఫైనల్ టచ్ ఇది. ఓకే, ఆల్ ద బెస్ట్ చెప్పండి గైస్. మీరు వచ్చి చేస్తారా? కామెడీ. అది ఇప్పుడు అది ఇది ఇది మనకి మెయిన్. ఎక్కడ పోయినా ఒక బీబీక్యూ ఉంటే మంచిగా ఉంటుందిరా. అంతా నీ క్రెడిట్ ఇచ్చాము. అప్పుడు ఎన్ని చూస్తాను ఇందాక నుంచి తోలుంటే పోయేవాడిని అనేసి అప్పటి నుంచి దొరకలే అవకాశం వేస్తే సోపేసేదానికి నీకు వచ్చేసాడు. వేసుండాలి అన్నిటికీ. వచ్చింది వస్తుంది. అది ప్రాక్టీస్ అని గాలి
ఫ్రెండ్స్ టైం 9:40 అయింది. సో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఫుడ్, రైస్, గ్రిల్ చికెను అన్నీ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. సార్ అందరికి సర్వ్ చేస్తున్నారు. అదృష్టం చాము నీకు. కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో. ఏమైంది? ఏమించాము? అడిగేసి రైస్ పెట్టేస్తాను. ఈ దేంట్లో పెట్టేసాను సార్. 9:30 అయింది ఫ్రెండ్స్. సో వర్షం అయిపోయింది, మంచిగా ఉంది ఇప్పుడు. కూల్, చల్లగా గాలి. చూడండి, చికెన్ కర్రీ, రైస్, బీబీక్యూ తినేసిన ఆల్రెడీ కొద్దిగా ఉంది. సో ఎగ్స్ మర్చిపోయినా ఫ్రెండ్స్. ఎగ్స్ కానీ కలిపేసిన ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి దీని స్మెల్ చూస్తుంటే అసలు ఇట్లా తినకుండా పడుకోవాలనిపిస్తుంది. వస్తుంది వచ్చాము, వస్తుంది. సో ఇలాంటి ఫుడ్ తినాలంటే కొద్దిగా ఉండాలి ఫ్రెండ్స్ లక్. నెక్స్ట్ టైం మీరు రావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని కూడా పిలుచుకుని వస్తాను. కామెంట్స్ లో పడ్డానే. లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ మీ వల్లనే నేను ఇంత ధైర్యంగా వీడియోస్ తీయగలుగుతున్నా. మీ సపోర్ట్ తోటి. మీ సబ్స్క్రైబర్లు అందరూ నాకు దేవుళ్ళు అంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓకే. కాలట్లేదా మీరు? మీకు చెయ్యి కాలట్లేదా? ఆరిపోయి 6 గంటలు అవుతుంది కాలట్లేదు. ఈ చల్లగా వేడిగా తింటుంటే సూపర్ ఫ్రెండ్స్. సూపర్. ఓకే, తేజ ఎలా ఉంది? తేజ తిన్నారా? సూపరా? చెప్పు ఫుడ్ పెట్టుకున్నాడు సార్. ఎలా ఉంది సార్? జాము తినలేదా? ఓకే, నేను స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకా చందు చెప్పు చందు. తినరా ఎందుకంటే వాడే చేశాడు కదా ఫ్రెండ్స్. చాము చెప్పు చాము. ఓకే, చూసారా ఫ్రెండ్స్ ఈ లొకేషన్ మార్నింగ్ ఎలా ఉందో. సో ఈరోజు కొద్దిగా వాతావరణం వర్షం వచ్చే విధంగా ఉంది కాబట్టి సన్ అయితే రాలేదు. బట్ క్లైమేట్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఆ గాలి సౌండ్, పక్షుల సౌండ్ మార్నింగ్ లేవగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇది వచ్చేసి కింది నుంచి 3500 ఫీట్స్ హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్. మా టీం మొత్తం నిద్ర లేచి అంతా ప్యాకప్ చేస్తున్నారు. బాగా మనం టెంట్ వేసుకోవచ్చు, ఫుడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా అక్కడ స్టే చేయడానికి ఒక టెంపుల్ కూడా ఉంది. పూర్వం ఇక్కడ మంచిగా పూజలు కూడా చేసేవారంట. బట్ ఇంత హైట్ వచ్చి చేయడం కష్టం కావడంతో ఇయర్లీ వన్స్ చేస్తారు. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పనా, మన లీలా ప్రసాద్ సార్ ఒకే విషయం చెప్పేవారు ఎప్పుడు కూడా. ఇంటర్న్షిప్ అంటే వర్క్ నేర్చుకోవడం కాదు, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం మాత్రమే కాదు, అలాగే మన లైఫ్ కావాల్సిన సర్వైవల్ స్కిల్స్ కూడా నేర్చుకోవడం. సో మేము నలుగురం మా టీంలో మేము ఈ 2 months కూడా అదే మేము చేసింది. మేము ఏదో ట్రెక్కింగ్కి వస్తున్నాం, క్యాంపింగ్ వస్తున్నాం అని కాదు, కానీ మేము లైఫ్లో ఎలా సర్వైవర్ కావాలి అనేది బాగా నేర్చుకున్నాం. నైట్ అంతా వర్షం పడింది, అంతా వచ్చినా మేము ఫుడ్ కుక్ చేసుకున్నాం, అంతా యూనిటీగానే ఉన్నాం. మాకు ఎటువంటి మా దృఢమైన సంకల్పం వల్లే వాతావరణం కూడా మాకు అనుకూలించింది. సో అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా, అందరి లైఫ్ని ఎలా సర్వైవ్ కావాలో నేర్చుకోండి. నేను చెప్పేందుకే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. జస్ట్ గో విత్ ద ఫ్లో గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తేజ, చాము. థ్యాంక్ యూ ఆల్.
ఫ్రెండ్స్. ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. గాలి కూడా ఎక్కువ ఉంది, విండ్ స్పీడ్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. మార్నింగ్ 7 o'clock అయింది ఫ్రెండ్స్. అయితే చాలా అడ్వెంచర్గా ఫీల్ అయ్యాము. చేయాలని ఇంతవరకు రాలేదు. ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వాలి. అలాగే మీ సబ్స్క్రైబర్ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం.